హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము దొండకాయ ఉల్లికారము, అలాగే జీరా రసం అంటే జీలకర్ర రసం ప్రిపేర్ చేసుకుందాము. చాలా కమ్మగా ఉంటాయి ఈ రెండు అయితేనంటే. ముందుగా అయితేనంటే మనం దొండకాయ ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం. ఒక హాఫ్ కేజీ దొండకాయలను తీసుకున్నాను. నీట్గా కడిగేసుకోవాలి. దొండకాయలను కడుక్కొని తుడుచుకున్న తర్వాత ఇలా చివర్లు కట్ చేసుకోండి. చివర్లు కట్ చేసుకున్న తర్వాత ఒక దొండకాయలో ఒక 5-6 ముక్కలు వచ్చేంత వరకు కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా పొడుగా కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే రౌండ్గా చక్రాల్లా కూడా కట్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న దొండకాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనం ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం. పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలని ఇలా కట్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలతో పాటు కొన్ని వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఒక 5-6 తీసుకున్నాను. ఎండుమిర్చి కూడా ఒక 7-8 దాకా తీసుకోండి. ఇప్పుడు మనం రసం కోసము నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇందులో నుంచి గింజ నార తీసేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి కడిగేసేయండి. కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇందులోకి వాటర్ వేసుకొని ఈ చింతపండును 5 నిమిషాల వరకు నానబెట్టేసుకోండి. చింతపండు నానేలోగా ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలను కాసేపు మగ్గనివ్వండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసేసుకొని వీటిని కూడా ఇలా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఇందులోకి ఒక చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గుతాయి. ఇలా కలుపుకుంటూ మగ్గిస్తాం. ఇక్కడ చూసారు కదా, మనం ఉప్పు వేసినందుకు ఉల్లిపాయలు అయితే త్వరగా మగ్గిపోయినాయి. ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు తగినంతగా ఉప్పు వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను. మీరు కావాలంటే నార్మల్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు రసం ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ పోసుకొని ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టేసుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఒక 50% వరకు మగ్గించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని మగ్గించండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము. దొండకాయలు త్వరగా మగ్గడానికి ఒక చిటికెడంతా ఉప్పు వేసుకుందాం. ఈ ఉప్పు పసుపు మంచిగా దొండకాయలు కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ దొండకాయలను మగ్గించేసుకోవాలి. మూత పెట్టేసుకొని మగ్గిద్దాం. ఒక హాఫ్ వరకు మనకి ఈ దొండకాయలు అనేది మగ్గాలి. ఒక 5 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇలా మగ్గాలన్నమాట దొండకాయలు. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం ఇందులోకి కొంచెము కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఈ దొండకాయని మగ్గిద్దాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. దొండకాయ అనేది మనకు ఇలా మగ్గితే మనం ఉల్లికారం వేసేసుకోవచ్చు అన్నమాట. మరి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేయొద్దు. ఇలా మగ్గిన తర్వాతనే ఉల్లికారం వేసేసుకోవాలి. ఉల్లికారం వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయ కారం అంతా కూడా దొండకాయకు పట్టేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఈ మసాలా అంతా దొండకాయకు పట్టేందుకు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మనం మగ్గిస్తే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఉల్లికారం మంచిగా మగ్గింది. దించే ముందు జస్ట్ కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకోండి. వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇక్కడ గుమగుమలాడే దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ చింతపండు నానిపోయింది కదా, ఒక బౌల్లోకి వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఈ చింతపండుని ఇలా చేతితోటి గట్టిగా పిసుకుతూ మనం రసం అనేది తీయాలన్నమాట. ఈ చింతపండు రసం మరీ పుల్లగా ఉండొద్దు, మరీ చప్పగా ఉండొద్దు అన్నమాట. కావలసినంత వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఈ చింతపండులో నుంచి రసం అనేది తీసుకోవాలి. మొత్తంగా ఇలా రసం తీసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి వడగట్టేసుకోండి. ఇలా ఈ చింతపండు రసము ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా జీలకర్ర వేసుకోవాలి. కొంచెమే ధనియాలు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ అనేది పెట్టేసుకోవాలి. దీంట్లోకి కొంచెం ఆయిల్ తీసుకుందాము. తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్
ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 3, 4 వేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసేసుకోవాలి. ఫ్లేమ్ను సిమ్లో పెట్టాలి, మాడకుండా. ఇలా ఒకసారి పోపును కలుపుకోండి. పోపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టేసుకున్నాం కదా జీలకర్ర, అది వేసేసుకొని కలుపుకోవాలి. మనం జీలకర్ర రసం చేస్తున్నాం కాబట్టి జీలకర్ర ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉండాలి. అందుకని ధనియాలు కొంచెం వేయాలి, జీలకర్ర ఎక్కువగా వేయాలి. ఇలా వేసుకొని సరిపడినంత ఉప్పు వేసేయండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఈ రసమునైతేనంటే బాగా మరగనివ్వండి. రసము చాలా మంచిదండి, జీలకర్ర రసము. ఈ రసం తినడం వల్ల మనకు డైజెషన్ అనేది మంచిగా అవుతుందన్నమాట. చాలా చాలా మంచిది హెల్త్కు. మనకి ఇక్కడ జీలకర్ర రసం కూడా రెడీ అయిపోయింది. చూసారు కదండి, దొండకాయ ఉల్లికారము అలాగే జీలకర్ర రసం 2 కూడా సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. మరి ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.